తిరుపతిలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేయటంపై నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్లు కట్ చేస్తే తాం బతికేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. దివ్యాంగుల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తిరుపతి కలెక్టరేట్ నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. మూర్తి, ఏం చెప్తున్నారు దివ్యాంగులు? ప్రధానంగా వారి ఆరోపణ ఏంటి? ఏం డిమాండ్ చేస్తున్నారు? అనుశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వికలాంగులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి కలెక్టరేట్ ఎదుట యొక్క లోపలికి ఏ ఒక్క వాహనాన్ని వెళ్లనీయకుండా రోడ్డుపై అడ్డంగా పడుకుని తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వికలాంగులకు తొలగించినటువంటి పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలంటూ వారంతా కూడా తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో వికలాంగులకు తీరని అన్యాయం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు అన్యాయం జరుగుతోంది. తొలగించిన వికలాంగుల పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలంటూ వికలాంగులు ఈ రోజు గళమెప్పుతున్నారు, రోడ్డు ఎక్కారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై పడుకుని తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,000 మందికి పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించడం పట్ల వారంతా కూడా రోడ్లపై పడుకుని కలెక్టరేట్ లోకి ఒక్క వాహనాన్ని కూడా వెళ్లనీయకుండా అడ్డుకుని తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వికలాంగుల సమస్యలేంటి, వారి యొక్క ఆందోళనకు సంబంధించి ప్రధాన కారణాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క వికలాంగుల నాయకురాలు మనకు అందుబాటులో. అసలు ఏం జరిగిందమ్మా? ఈ ప్రభుత్వం మీకు ఏమని చెప్పింది? ఏమని అన్యాయం చేసింది? మాకు కూటమి ప్రభుత్వంలో ముందు పవన్ కళ్యాణ్ గారు వస్తూనే వికలాంగులకు అండదండగా ఉంటామని మాకు ఈ రోజు వెన్నుపోటు పొందడం జరిగింది. ఎందుకంటే మేము వికలాంగులమని మేము వికలాంగులమని తెలిసి కూడా, మాకు వైకల్యం ఉన్నదని తెలిసి కూడా మమ్మల్ని ఈ విధంగా ద్రోహం చేస్తే ఎవరు అడిగేవారు లేదనుకున్నారు. కాకపోతే మన పవన్ అన్న గారు వికలాంగుల వెన్నుదన్ను ఉంటామని వాళ్ళకందరికీ నేను పదవిలోకి వస్తానే 100% న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కుర్చీ లేకపోయే లోపల ఆయన బాగుండేవాడు అయిపోయినాడు. మేము వికలాంగులుగానే జీవితం కదా సత్య వరకు కూడా ఇట్లే ఉంటాం. వాళ్ళగా అంటే రకరకాల మాటలు తిప్పచ్చు, మేము తిప్పుకునేదానికి మా వైకల్యం తిరగదంగా. ఇది మేము పుట్టుకతో వచ్చింది, మాకు చచ్చే వరకు ఇది శాపంగా భావించిన ఈ పాపాన్ని వాళ్ళు మాకు శాపంగా పెట్టినారు. ఈ శాపాన్ని మేము భరించము. దీనికి బాధ్యత వాళ్ళు ఈ ప్రభుత్వం వహించాలి. ఇప్పుడు తీసేసినటువంటి పెన్షన్లు సర్టిఫికెట్ లో పర్సెంటేజ్ తగ్గినోడని మళ్ళీ మాకు ఎక్కించి పునరావృతం గావించి మేమైతే ఇంకా పోయి మాకు ఈ పెన్షన్ ఇయ్యని సదరన్ క్యాంప్ కట్టడమా, సదరన్ క్యాంప్ ఊతిగా చూసేసినాం 2 సార్లు ఈ ప్రభుత్వంలో చూసేసినాము. కాబట్టి ఇంకా వద్దు మాకుది. కాబట్టి నేరుగా మేము ఎక్కడున్నామో అక్కడికే వచ్చి మాకు న్యాయం చేయాలి. ఈ కలెక్టర్ గారు కళ్ళు మూసుకొని ఆడోపోయినారు. నిన్న పేపర్కి ఇస్తే ఇప్పటి వరకు రాలేదు. ఏమిటి నిర్లక్ష్యం, ఎవరిది వైఫల్యం, ఎందుకు మమ్మల్ని ఎట్లా టార్చర్ చేస్తున్నారు? ఈ బాధతో మనోవేదనతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలకి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి ఈ అన్యాయాన్ని మేము సహించము. మేము ఇక్కడి నుంచి ఎంత వరకైనా సరే పోరాడి చూపిస్తాం. వికలాంగులంతా కూడా తమ యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క తిరుపతి కలెక్టరేట్ వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోపలికి ఏ ఒక్క వాహనాన్ని వెళ్లనీయకుండా అడ్డుకుని తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, నాయకులు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వికలాంగులకు తీరని అన్యాయం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది వికలాంగుల పెన్షన్లు తొలగించారంటే వీరి పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందో వారంతా కూడా అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. తమ యొక్క సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కూటమి నేతలు చేస్తున్నటువంటి అన్యాయం పైన వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది పెద్దయినా, ఎంత అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి పట్ల మీరేమంటారు? దివ్యాంగులు అర్హులైన దివ్యాంగులను గుర్తించి న్యాయం చేస్తామని ప్రభుత్వము వెరిఫికేషన్ అనే పేరుతో ప్రతి ఒక్క దివ్యాంగుల్ని పరీక్షించారు. ఎలా పరీక్షించారంటే వికలాంగులను కూడా ముట్టుకోలేదు. అయితే ముట్టుకోలేదు కాకపోను
వారికి పూర్తిగా పోలియో ఉన్న వ్యక్తిని పూర్తిగా పెన్షన్ లేకుండా తొలగించడము, 90% 100% ఉండేవాడిని పెన్షన్కి అర్హులు లేకుండా చేయడము, ఈ విధముగా దివ్యాంగులందరూ అన్యాయం పాలైపోయి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము నినాదాలతో ముందు కూర్చుంటే ఇంతవరకు 3 గంటల సమయం అవుతున్నది. ఎండలో అనేక జబ్బులతో ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇంతవరకు స్పందించక ఇప్పుడు తాత్కాలికంగా ఒక అధికారి వచ్చి మాతో డిస్కషన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సభము? జిల్లా కలెక్టర్ గారు వచ్చి మా యొక్క గోడుని విని మా స్థితిగతులన్నింటినీ గుర్తించి మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడ విరమించము. ఇక్కడి నుంచి మేము మా యొక్క ప్రాంతానికి వెళ్లాలంటే మాకు న్యాయం జరిగినాకనే ఇక్కడి నుంచి వెళ్తాము ఖచ్చితంగా. మహిళలను చూడకుండా వికలాంగులను చూడకుండా ఎంత అన్యాయం చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఏమని చెప్పాలి సార్? పెడతామంటే ఆశ, కొడతామంటే భయం. అట్లాగే మేము పుట్టుకతోనే వికలాంగులం సార్. మా వికలాంగులకు కూడా మీరు బోగస్ పెన్షన్ తీసేస్తామన్నారు. రైట్, మేము దానికి సపోర్ట్ అగ్రి. కానీ మా రియల్ పెన్షన్ ని తీసేస్తామంటే అది ఎంతవరకు న్యాయము? ఒక దివ్యాంగులుగా మేము ఎంత సఫర్ అవుతున్నామో ఆ వచ్చే పెన్షన్ మీదే ఆధారపడి ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. అట్లాంటి కుటుంబాలని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు కదా సార్. స్వచ్ఛందంగా మోదీ గారు గ్యాస్ సబ్సిడీ అన్నారు, సబ్సిడీని వదులుకోమన్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మీకు వచ్చే పెన్షన్లు 2 పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు కదా. ఈ రోజు ఆ పెన్షన్లు మీరు స్వచ్ఛందంగా వదులుకోండి సార్. మా వికలాంగులకి న్యాయం జరిగిద్ది. 6,000 మీకు 30,000 వదులుకుంటే 6 మందికి 6,000 10 మందికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీరు స్వచ్ఛందంగా రండి సార్. మాకు కడుపు గాలి, మేము రోడ్డు మీదకి ఎక్కి ఈ నడి రోడ్డు మీద ఎర్రటి ఎండలో మేము ఇంత చేస్తా ఉన్నా కలెక్టర్ గారు రాలేదు. మాకు న్యాయం చేయండి సార్ అంటున్నాము. నిజమైన వికలాంగులకి అన్యాయం చేయగాకండి సార్. మేము కోరుకునేది అదే, న్యాయంగా మాకు రావాల్సిన పెన్షన్ మాకు ఇప్పియండి సార్. మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి. పర్సంటేజ్ ఎందుకు తగ్గిస్తారు సార్ మీరు? పర్సంటేజ్ ఎక్కడైనా వికలాంగతత్వం వర్తం ఉంటే తగ్గిపోయిద్దా సార్? మీరు తగ్గడంలో అర్థమైంది. పర్సంటేజ్ తగ్గితే ఒక ఉద్యోగస్తులు ఉంటారు, ఒక జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అదే దీని మీద అందరు రోడ్డు మీదకి వచ్చేసినందు కదా ప్రతి ఒక్కళ్ళని మీరు తీసేయాలనుకుంటున్నారా? నిజమైన వికలాంగులకు కూడా తీసేస్తున్నారా సార్? మీరు ఏం న్యాయం చేస్తున్నట్టు? ఇటు ఏం న్యాయం చేస్తున్నారు? అన్యాయం చేయడం పట్ల వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మండు టెండలో వారంతా కూడా ఈ యొక్క కలెక్టరేట్ ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వికలాంగులను చూసి మనకే హృదయం దవించిపోతోంది. కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి వికలాంగులు రోడ్ల పైన యొక్క మండు టెండలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట వారంతా కూడా రోడ్డుపై పడుకుని నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ యొక్క పరిస్థితులు చూస్తా ఉంటే తీరని అన్యాయం జరుగుతోంది. కూటమి ప్రభుత్వ వైఖరి పట్ల వికలాంగులంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ తీరని అన్యాయం చేస్తున్నటువంటి నాయకుల వైఖరి పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై మీరేమంటారు? సార్, ఖచ్చితంగా మళ్ళీ కూడా మేము మాకు జరిగినటువంటి అన్యాయం పైన ఈ రోజు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తుంటే దాదాపు ఇప్పటికీ 3 గంటలుగా ధర్నా చేస్తున్నాము. గౌరవ తిరుపతి కలెక్టర్ గారికి వికలాంగులంటే ఎంత గౌరవం ఉందో, ఎంత రెస్పెక్ట్ ఉందో దీన్ని బట్టి మాకు అర్థమైతా ఉంది. కలెక్టర్ గారు జిల్లాలోనే ఉన్నప్పటికీ మేము ఒక రోజు ముందుగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి, స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ కి, స్థానిక పోలీసు వారికి కూడా మేము ఈ రోజు ధర్నా చేస్తామని చెప్పిన సమాచారం ఇచ్చినప్పటికీ, లిఖిత పూర్వకంగా అర్జీ సమర్పించినప్పటికీ ఈ రోజు కలెక్టర్ గారు వికలాంగులు వస్తున్నారు, ఆల్రెడీ ప్రభుత్వము వాళ్ళను నట్టేట ముంచేసిందే, వాళ్ళ పెన్షన్లు పెరిగాల్సిందే, మనం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అనేసి ఈ రోజు కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీసులో అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు అన్నటువంటి అనుమానం నేను వ్యక్తం చేసే విధంగా ఈ రోజు పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. డిఆర్ఓ గారు రావడం జరిగింది ఇక్కడికి. మాకు కావాల్సింది డిఆర్ఓ గారు కాదు, జిల్లా కలెక్టర్ గారే రావాలి. అవి అర్హులైన పెన్షన్ తొలగించిన వాటికి సంబంధించిన ఒక స్పష్టమైన హామీ ఇస్తే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పనేసి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అర్హులైనటువంటి పెన్షన్దారులందరినీ కూడా బలవంతంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తొలగించి తీరని అన్యాయం చేస్తోందంటూ వికలాంగులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. జిల్లా అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టరేట్ లోకి ఏ ఒక్కరిని కూడా అనుమతించకుండా రోడ్లపై పడుకుని తమ యొక్క నిరసన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి కలెక్టరేట్ వద్ద
పోలీసుల పహారా నడుమ వికలాంగులు పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. మూర్తి, చాలా సేపటి నుంచి కూడా రోడ్డుపైనే దివ్యాంగులంతా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రావాలి, అర్హులైన పెన్షన్ అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం డిఆర్ఓ అక్కడికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఏం చెప్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు? తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల్లో 6,000 మంది వికలాంగులకు పెన్షన్ తొలగించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వికలాంగుల సమస్యలను వినిపించేందుకు, వారి యొక్క సమస్యలు వినేందుకు జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ ఇక్కడ సంఘటనా ప్రాంతానికి వచ్చారు. వికలాంగులు తమ యొక్క సమస్యలు చెప్తూ ఉన్నారు. తొలగించినటువంటి పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లన్నీ కూడా 6,000 పైచిలకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా తొలగించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు మళ్లీ తిరిగి లబ్ధిదారులుగా చేర్చాలంటూ వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క డిఆర్ఓ దృష్టికి వారి యొక్క సమస్యలు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి అన్యాయం పట్ల ఏ ఒక్క వికలాంగుడు కూడా అన్యాయం పోకూడదు, తిరిగి పునరుద్ధరించాలని చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది? మీ యొక్క తొలగించినటువంటి పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలని కోరుతుంటే అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఇప్పటి వరకు అయితే స్పందించిన పాపన పోలేదు. ప్రస్తుతం డిఆర్ఓ గారు వచ్చి ఆయన హామీ ఇవ్వలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో 3,000 నుంచి 4,000 రూపాయలు ఇచ్చేది దివ్యాంగులకు పెన్షన్. ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మీకు 6,000, 4,000 ఏదైతే ఇస్తున్నారో గత ప్రభుత్వంలో మేము 6,000 ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి అందులో ఫిల్టర్ ఇచ్చే 3 నెలలు 4 నెలలు దాదాపు ఇచ్చారు. కానీ ఇలా ఇస్తూ పోతే ఖజానాలో డబ్బులు అయిపోతుంది అనుకున్నాడో లేదా వాళ్ళు ఖర్చులకి లేదనుకున్నాడో ఏమో తెలియదు. కానీ పెన్షన్లు కోత అర్హులైన దివ్యాంగులకు కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఈ రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల్ని నట్టంట ముంచాడని ఈ ప్రభుత్వానికి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు మా భార్య 3 నెలలు రోయ్ హాస్పిటల్లో ఉండింది. రోయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని డాక్టర్లు 3 డాక్టర్లు కలిపి సంతకాలు పెట్టించిన సర్టిఫికేట్ అది. ఏమే మొన్న వెరిఫై చేసిన డాక్టర్ వర్మ అనే అతను ఒక్కరిని కూడా టచ్ చేయలేదు, కనీసం తాకలేదు. తాకుండా వెళ్ళండి అనేసి వాళ్ళకి పర్సెంటేజ్ ఇచ్చి 10 ఏళ్ళకి తీసుకున్న పింఛను ఈ రోజు పేదవాళ్ళకి లేకుండా పోతే వాళ్ళ మేతర్లకు కానీ వాళ్ళ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి అత్యవసరాలకు ఏం చేసేది సార్? కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని రద్దుపరుచుకుని ఆ వికలాంగులకి మంచి చేయాలని కోరుతున్నాను సార్. మనం చూస్తున్న వికలాంగులకి హెల్పర్ గా వచ్చినటువంటి వాళ్ళు కూడా తమ యొక్క బాధలను, సాధక బాధలందరినీ కూడా ఈ యొక్క అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వికలాంగులంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన కాలం వినిపిస్తూనే కలెక్టరేట్ లోకి ఏ ఒక్క వాహనాన్ని కూడా వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో తిరుపతి జిల్లా డిఆర్ఓ గారు ఈ యొక్క వికలాంగుల సమస్యలు వినేందుకు, సాధక బాధలు వినేందుకు ఇక్కడ రావడం జరిగింది. సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది. వారి సమస్యలు చెప్పుకుంటున్నా కూడా ఏమాత్రం పట్టించుకున్నారు సార్. తప్పైపోతే ఒకరికిద్దరికి తప్పైపోవచ్చు. ఈ తిరుపతి జిల్లాలో వేల మందికి పెన్షన్ రద్దు అవుతున్నది. దీనికి కారకులు ఎవరు? డాక్టర్ల, అధికారుల, లేదా రాజకీయ నాయకుల? ఈ ముగ్గురులో తేల్చుకోండి మీరే. దీనికి బదులు చెప్పే వారికి ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు పోయేది లేదా సార్? డిఆర్ఓ గారు క్షమించండి, పొరపాటు అయిపోయింది, నేను సరిదిద్దుతాను అంటున్నారు. సరిదిద్దేది 1, 2 అంటే సరిదిద్దొచ్చావు. అదే వేల మంది ఈ జిల్లాలో 1000 మంది పొరపాటు అయిపోయింది. వికలాంగులకి పొరపాటు అయితే 1 వీక్ లో 1000 మందికి సరిచేస్తారా అని హామీ ఇవ్వనండి. 1వ తేదీ పెన్షన్ రద్దు అవ్వకుంటే నేను చూసుకుంటానని హామీ ఇవ్వనండి. మేము దానికి ఈ యొక్క ధర్నా విరమిస్తాము. లేదు, ఆయన అదంతా నేను చేయలేను, వెరిఫికేషన్ చేపిస్తే వెరిఫికేషన్ చేసి ఇంకొక 6 నెలలు చూస్తారు సార్. 6 నెలల వరకు ఓపిక పెట్టేది లేదు. మనం చూస్తూ ఉన్నాం వికలాంగులంతా కూడా యొక్క కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద పాప ఎండలో మండు టెండలో తమ కష్టాలు, సాధక బాధలు వివరిస్తూ డిఆర్ఓ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తా ఉన్నారు సార్? ఈ రోజు తిరుపతి కలెక్టరేట్ లో దివ్యాంగులందరూ 3 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. కలెక్టరేట్ నుంచి ఎవరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు. లోపల అధికారులు ఉండారో లేదో కూడా మాకు తెలియదు. ఇప్పుడే వచ్చిన డిఆర్ఓ గారు ఏం చెప్తున్నారంటే మేమేదో వెరిఫై చేస్తాము, వెరిఫై చేసి ఇస్తామని తూతూ మంత్రంగా చెప్తున్నారు. వీళ్ళు 3 గంటల నుంచి ఇక్కడ నిరసన చేస్తున్నారు. దివ్యాంగులు, నిజమైన దివ్యాంగులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయాలా, కలెక్టర్ అందుబాటులో ఉన్నాడా లేడా అనేది తెలియట్లేదు. డిఆర్ఓ గారు వచ్చి మేము ఏదో ఒకటి చేస్తాం బాబు, మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పే విధంగా మాకు లేదు. ఏదో సామరస్యంగా డిఆర్ఓ గారు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. వాళ్ళ సమస్యలు చెప్పున్నారు. సమస్య పరిష్కారానికి ఏ విధంగా చొరవ తీసుకోబోతున్నారు సార్?
వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారము అర్హత ఉన్నప్పుడు కూడా తీసేశారు అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ నిజంగా అలా జరిగిందా అనేటువంటిది టీములు వెళ్లి వెరిఫై చేసి రెక్టిఫై చేస్తారు. నిజంగా అర్హత ఉంది వాళ్ళకి అంటే ఖచ్చితంగా ఇవన్నీ రెస్టోర్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత ఉండి కూడా తీసేసే పరిస్థితి ఉండదు. అంటే గడిచిన 20 ఏళ్లుగా వారు పెన్షన్ తీసుకుంటున్నారు, అర్హత ఉండే తీసుకున్నారు, ఇప్పుడు బలవంతంగా తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే కదా వాళ్ళు ప్రశ్నించేది మిమ్మల్ని. బలవంతంగా ఏం లేదు. అంటే దీంట్లో వెరిఫికేషన్ లో భాగంగా డాక్టర్లు టీం వెళ్లారు, చూశారు. 40% కంటే తక్కువగా ఉంటే అలాంటి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 40% కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తీసేశారు అని చెప్తున్నారు. అది వాస్తవమా కాదా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి నిజంగానే వాళ్ళకి అర్హత ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇవ్వబడతాయి. అందులో తిరుపతి జిల్లాలో ఎన్ని పెన్షన్లు తొలగించారు సార్? అది నాకు ఐడియా లేదు. వాళ్ళు పీడీడీఆర్డీఏ గారికి ఐడియా ఉంటది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు 6,000కు పైగా ఈ యొక్క వికలాంగుల పెన్షన్లు తొలగించారు. వారంతా కూడా తిరుపతి కలెక్టరేట్ ఎదుట గేట్ పైన ఎండలోనే కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఏం పరిస్థితి సమస్య సార్? నాకు 50 ఉంది సార్, 10% ఇచ్చినారు సార్. నాకు నా పింఛన్ తెలియజేసినారు సార్. ఇప్పుడు మనకి అప్పుడు జగన్ ప్రభుత్వంలో నాకు 50 ఇచ్చినారు % ఇంటి లాక్డౌన్ లో కూడా ఇంటికి తెచ్చి ఇచ్చినారు సార్ పింఛన్లు. ఈ మారి చేయలేదు సార్. ఈ మారి మనకి ఎండలు కష్టపడలే, మాకు న్యాయంగా చేసినారు సార్. ఈ ప్రభుత్వం వచ్చేప్పటికి మనకి పెన్షన్లు అంతా ఎత్తేస్తున్నారు, అన్ని చేస్తున్నారు సార్, అన్ని తీస్తున్నారు. మాకు న్యాయం చేయాలి సార్. మీరే వికలాంగులు వీరంతా కూడా వికలాంగత్వాన్ని కూడా నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చింది. వారు చూస్తా ఉంటే మనకే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వికలాంగత్వం ఉన్నటువంటి వీళ్ళ నిజమైన వికలాంగులుగా ఉన్నప్పటికీ వీరిని ఈ యొక్క వికలాంగత్వాన్ని లేదంటూ తగ్గించడం పట్ల వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ఇప్పటి వరకు అందుకున్న పెన్షన్దారులంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మండు టెండలో ఇప్పటి వరకు వికలాంగుల పెన్షన్లు ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ తగ్గించింది లేదు, తొలగించింది లేదు. ఈ రోజు తిరిగి వారికి అన్యాయం చేయడం పట్ల వికలాంగులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మందికి పైగా ఈ వికలాంగులు ఈ రోజు చాలా సఫర్ అవుతున్నారు. ఏ విధంగా చూడాలి అధికారుల తీరు? ఈ రోజు తిరుపతి కలెక్టరేట్ నందు ఎంతో మంది దివ్యాంగులతో వేల మంది దివ్యాంగులతో ఇక్కడ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. ఒక 3 గంటల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంటే డిఆర్ఓ గారు వచ్చారు. డిఆర్ఓ గారు వచ్చి వెరిఫై చేస్తామని చెప్తున్నారే గాని వెరిఫై అయ్యేంత వరకు మీ పెన్షన్లు తొలగిపోవు అనే విధంగా ఎలాంటి హామీ ఇవ్వట్లేదు. కలెక్టరేట్ లో ఉన్న అధికారులు దివ్యాంగుల పట్ల ఎలాంటి సానుకూలతని చూపించకుండా మీ పెన్షన్లు రీవెరిఫై చేస్తామంటున్నారే గాని మీ పెన్షన్లకి ఎలాంటి హామీ ఎలాంటి ఇది లేదు. మీ పెన్షన్లు తొలగించకుండా మీ పెన్షన్లు రీవెరిఫై చేస్తామనే మాట అనేది అధికారుల నోట్లు రావట్లేదు. ఇది ఖచ్చితంగా దివ్యాంగులందరికీ అన్యాయం జరిగిందని గత 3 గంటల నుంచి ఎండలో కూర్చొని లోపల అధికారులు ఉన్నారో లేదో కూడా తెలియకుండా ఒక డిఆర్ఓ గారు వచ్చి ఏదో తూతూ మంత్రంగా సమాధానం చెప్పేసి వెళ్లారు. రీవెరిఫై చేస్తామనేసి చెప్పేసి వెళ్లారు. ఇది పద్ధతి కాదు. దివ్యాంగుల పెన్షన్లు తొలగించకుండా మీరు పూర్తిగా రీవెరిఫికేషన్ చేయండి. ఏ ఒక్క దివ్యాంగుడికి కూడా పెన్షన్ తొలగించకుండా రీవెరిఫికేషన్ చేయండి. మీరు అధికారులకి మీకు చేతుల్లో అధికారాలు ఉన్నాయి. మీరు చేయగలిగితే ఎంత దూరమైనా మీరు చేయగలరు. మీ చేతుల్లో ఉన్న పనితనాన్ని మీరు ప్రదర్శించండి. దయవుంచి మీరు అధికారులుగా మీరు వ్యవహరించండి. మావబోటి వికలాంగులకు అన్యాయం చేయొద్దండి. మీరు హామీ ఇచ్చి దివ్యాంగులకు అందరికి పెన్షన్లు కొనసాగిస్తూ మీకు రీవెరిఫికేషన్ చేపిస్తామని మీరు హామీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. వికలాంగులకు సంబంధించి ఏ ఒక్క పెన్షన్ కూడా తొలగించమంటూ స్పష్టమైన హామీ ఇస్తే మీరంతా కూడా ఇక్కడి నుంచి వెళ్తామంటున్నారు. అధికారులతో మాట్లాడారు, ఏం చెప్తున్నారు? మాకు ఈ నెల ఇప్పుడు 23 అయిపోయింది. ఈ రోజు 21వ తేదీ మేము ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఇంకా 9 రోజులు ఉంది. దీంట్లో ఆదివారం సెలవు ఉంది, వినాయక చవితి ఉంది. ఇంకా 7 రోజుల్లో మా యొక్క వేల వికలాంగులను వెరిఫికేషన్ చేసి ఎలా చేయగలరు ప్రభుత్వం? దీనికి మీద అనేకమైన ఏదైనా పెట్టి మమ్మల్ని సర్వే చేయగలరా? ఈ నెల పెన్షన్ మీ వికలాంగులకి రాష్ట్రంలో ఎవరికి రద్దు అవ్వదో కంటిన్యూ చేస్తామని చెప్పేవారికి మేమెవరూ ఈ నుంచి 10% లేదు సార్. తిరుపతి కలెక్టరేట్ వద్ద యొక్క వికలాంగులకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి కలెక్టరేట్ నుంచి తాము కదిలి వెళ్లేది లేదంటూ మండుటెండలో తిరుపతి కలెక్టరేట్ 2 గేట్లను కూడా మూసివేసి తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం
తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ యొక్క వికలాంగులకు సంబంధించి తొలగించినటువంటి వికలాంగుల పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలంటూ వారంతా కూడా నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తమ యొక్క ఆందోళన ఉధృతం చేసే దిశగా వీరంతా కూడా సన్నద్దం అవుతూ ఉన్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మూర్తి. ఎర్రటి ఎండలో తిరుపతి కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు చేస్తున్న నిరసన అది. తమకి ఎట్టి పరిస్థితుల్లో తమ పెన్షన్లు పునరుద్ధరిస్తూ కలెక్టర్ హామీ ఇవ్వాలి, మరుసటి నెల నుంచి యథావిధిగా తమ పెన్షన్లు మంజూరు చేయాలి అన్న డిమాండ్తో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు కొన్ని గంటలుగా. కానీ కలెక్టర్ అందుబాటులో లేని పరిస్థితి. తిరుపతిలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ కట్ చేయటంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు కట్ చేస్తే తాము బతికేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచిన పరిస్థితి. దాదాపు 3 గంటలుగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి సరైన హామీ ఇవ్వకపోవడంతో హామీ లభించే వరకు కూడా వెనుదిరిగేది లేదు. తమ నిరసన ఈ విధంగానే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు అక్కడి దివ్యాంగులు. పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మూర్తి, దాదాపు తిరుపతి వ్యాప్తంగా 6,000 పైచిలకు పెన్షన్లను కట్ చేసినట్లుగా చెప్తున్నారు. వారు చెప్తున్నట్లుగా 20 ఏళ్లుగా తాము పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు రీవెరిఫికేషన్ చేస్తామంటే చాలా సమయంతో కూడుకున్న వ్యవహారం కదా. ఇన్స్టంట్ గా జస్టిస్ కావాలి అని కోరుతున్న నేపథ్యంలో దానికి అనుకూలంగా ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా? అనుశ్రీ, యొక్క తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు తీరని అన్యాయం జరిగింది. వికలాంగులు ప్రధానంగా యొక్క తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన తర్వాత జిల్లా నలుమూలల నుంచి ఉన్నటువంటి వికలాంగులంతా కూడా తరలివచ్చారు. తమ యొక్క సమస్యలను అధికారులకి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వికలాంగులు ఈ యొక్క కలెక్టరేట్ మెయిన్ గేటు ఏదైతే ఉందో యొక్క 2 గేట్లను కూడా మూసివేసి తమ యొక్క నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. డిఆర్ఓ గారికి వచ్చి ఈ యొక్క సమస్యల సాధక బాధలు వింటున్నప్పటికీ కూడా స్పష్టమైన హామీ లేకపోవడంతో వారంతా కూడా నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. 3 గంటలుగా తమ యొక్క బాధల్ని వినేందుకు అధికారులు కనీసం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం పట్ల వారంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగులు మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు నాయకులు అంతా కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అధికారి డిఆర్ఓ గారు వచ్చారు కదా, మీకు స్పష్టమైన హామీ ఏమని ఇచ్చారా? సార్, ఇదే వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో గత సోమవారం చిత్తూరు కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మా సమస్యల్ని గౌరవ కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి తెలియజేయగా కలెక్టర్ గారు గొప్ప మనసుతో స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మళ్లీ రీఅసెస్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో సంబంధిత వైద్యులను వాళ్ళ ఇంటి దగ్గరికే పంపించి రీఅసెస్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఆగిపోయిన పెన్షన్లను సైతం యాజ్ ఏ కలెక్టర్ గా రెస్పాన్సిబుల్ ఆఫీసర్ గా నా కలెక్టర్ రివాల్వింగ్ ఫండ్ నుంచి జిల్లాలో ఎంతమంది ఉన్నా సరే ఆగిపోయిన నెల పెన్షన్ డబ్బులు నేను ఇస్తాను అని చెప్పని మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది సార్. అయితే అదే విషయాన్ని తిరుపతి డిఆర్ఓ గారికి ఇప్పుడు మేము చెప్తే నేనెందుకు ఇస్తాను, నాకేం అవసరమో, నా జీతం నుంచి నేనెందుకు ఇవ్వాలని చెప్పనేసినటువంటి ఒక గుజుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కావున మేము ఇప్పటికీ కూడా చెప్తున్నాము, ఇంకా 20 నిమిషాలు చూస్తాము. ఈ 20 నిమిషాల్లో కనుక కలెక్టర్ గారు వచ్చి ఒక స్పష్టమైన హామీ అనేది ఇవ్వని పక్షంలో
కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి జాతీయ రహదారిని మేము దిగ్బంధం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం సార్. ప్రస్తుతం మనం చూస్తున్న వికలాంగులంతా కూడా మండు టెండలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తమ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6,000 మంది వికలాంగులు తమ యొక్క సాధక బాధలను జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకువస్తే వారు కనీసం పట్టించుకోలేదంటున్నారు. ఏంటి సమస్య, అసలు ఏం చెప్తున్నారు అధికారులు? ఎవరు అడిగినారయ్యా? ముందు 15,000 అని చెప్పి పింఛని పెంచి ముందు ఇచ్చి గత ప్రభుత్వంలోనే ఇస్తాన్నారు, అన్నిటికీ సహాయంగా ఉంది. ఈయన ఇప్పుడు పెంచి ఏకదమ్మున పైకి ఎక్కించి మాకు అన్నిట్లోనూ ఒక మర్యాద అనేది ఉండింది. ఆ మర్యాదను ఒక్కసారిగా దోస్తే ఇళ్లలో వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు. ఇంకా మా బతికే మా వల్ల అదేదో ఇస్తా ఉన్నాడు, ముందే ఇచ్చినాడు, అదే విధంగా ఇవ్వాల. మళ్ళీ ఏకదమ్మన కట్ చేసి ఇప్పుడు పైకి లేపి ముందే వికలాంగులు మళ్ళీ ఇంకా నడుములు ఎరిగిపోయేడుగా చేసినారు. అది ఎవరు చేయమన్నారు? అతను ఇచ్చినాడు సమయంగా అదే విధంగా చేయాల. అదే విధంగా చేయకన్నా మళ్ళా మధ్యలో 13 నెలలు ఇచ్చి 13 నెలల నుంచి ఇప్పుడు ఏకదమ్మన పైకి లేపి కిందకు కుదవేస్తే ఇప్పుడే వికలాంగులం మేము. మళ్ళీ ఇంకా ఉండే వికలాంగత్వాన్ని ఇంకా ఈయన పెంచినట్టు చేసినాడు. మేము అడిగినామా? మమ్మల్ని తెమ్మన్నామా? మీరే ఎందుకు ఇచ్చినారు? మీరే మమ్మల్ని మళ్ళీ ఎందుకు పెంచి మళ్ళా మేమేం అడుక్కున్నామా? లేదు కదా. 10 మందిలో మాకు మర్యాద చేసినారు. ఆ మర్యాద మా కుటుంబాలకు మర్యాద వచ్చింది. మా ఇళ్లలో మా పిల్లల దగ్గర మాకు మర్యాద వచ్చింది. ఏదో పెన్షన్ ఇస్తా ఉన్నారు అనుకున్నారు, మళ్ళీ ఏకదమ్ముని తగ్గించినారు. ఇప్పుడు మాకు విలువ లేకుండా పోతా ఉంది. ఆ విలువ లేకుండా చేసింది ఎవరు? మీరు కాదా? కూటమి ప్రభుత్వం కాదా? మేమేమన్నా అడిగినామా? లేదు కదా. మేమేదో తిండా ఉన్నామో, పస్తున్నామో, ఏదో ఉన్నాం. మమ్మల్ని విలువ పెంచి మళ్ళా ఏకదమ్మున గోట్లో దోసినట్టు అయిపోయింది. కాబట్టి మీరు ఇప్పుడు ఎట్టయితే ఇస్తాండారు అదే విధంగా ఇవ్వాలా. లేకపోతే మేము ఈ సమ్మె జరిపేదే. మీరు చంపుతారా చంపండి, లేదు మీ వల్ల మేము కావాలంటే నడు రోడ్లో ఏదన్నా పోసుకొని కూడా మా అంతకు మేము అఘాయిత్యం చేసుకుంటాం. మీరు చేసింది పొరపాటు. మేము అడగలేదు, మిమ్మల్ని ఇవ్వమని లేదు. మీరు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఏకదమ్ముని పని చేసిందే మీరు పొరపాటు చేశారు. కాబట్టి దీనివల్ల మీరే కంటిన్యూ చేయాలా, సరిదిద్దుకోవాలా. దిద్దుకోకపోతే మేము రోడ్డు పైన సరే దీన్ని నిరసన చేసి మా అంతకు ఏమే ఇప్పటికే 2-3 అదే చనిపోయినారు, ఆత్మహత్య చేసుకున్నారు. అదే విధంగా మేము కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేయాలా. చేయకపోతే మేము ధర్నా చేసేదే లేదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. లేదు మీరు తొలగించిన పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలంటున్నారు. తీరా అన్యాయం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు. ఏం జరుగుతుందమ్మా? మీరు ఇంత ఎండలో కష్టపడతా ఉన్నారు. నాకు 13లో యాక్సిడెంట్ అయిందయ్యా. కాల్లో రాడ్డు పెట్టుందయ్యా. కాల్లో ఇంకా వాగవలేదు. తలలో మేజర్ ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. నాకు మైండ్ సరిగ్గా ఉండదు. నేను పిచ్చాసుపత్రులు 24వ వార్డు, తిరుపతిలో 22వ వార్డులో పిల్లలు మింగుతున్నా. నాకు ఇంకా పర్సంటేజ్ పెరగాల్సింది పోయి పర్సంటేజ్ తగ్గించేశారయ్యా. నేను ఉద్యోగాలు కావాలని అడగల, రాజ్యాలు వెళ్తానని అడగల. నా పింఛన్ నాకు ఇవ్వండి. నాతోటి వికలాంగులు ఈదికెక్కారయ్యా. నా వికలాంగుల కోసం నేను చచ్చిపోతానికి అయినా రెడీ. నేను ఒంటరి మహిళని. ఇంతమంది వికలాంగుల కోసం నేను చచ్చిపోవడానికి అయినా రెడీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఎలక్షన్ కు ముందు మాకు మాట ఇచ్చావు. మానశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి నువ్వు మాట ఇచ్చావు, నేను పింఛన్లు పెంచుతాను, వికలాంగుల్ని నా సోదరులా చూస్తానని. నేను దత్తత తీసుకుంటానన్నావు. నువ్వేం దత్తత తీసుకున్నావు? మీ సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్నావు. నువ్వు వచ్చి వికలాంగులను దత్తత తీసుకో. వచ్చి వికలాంగుల కుటుంబంలో భూతిను మేము దేకేది చూడు, మేము పాకేది చూడు, మేము మంచాల మీద ఏరిగేది చూడు. అదే వికలాంగులు దత్తత తీసుకుంటామంటే నువ్వు పెట్టిన ఊరిని నీ ఉద్యోగిస్తులను కాదు దత్తత తీసుకుంటామంటే నీ సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్నావు. వికలాంగులను దత్తత తీసుకో, వికలాంగుల కుటుంబాలను దత్తత తీసుకో. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిన్ను అర్థిస్తున్నాం. మా పాపాలు నీకు తగిలి నీ బిడ్డ పాపలు దాకా వద్దయ్యా. అయ్యా మా పింఛన్లు మాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా బోలాకు నల్లాడిపోతామయ్యా రేపు నెల నుంచి. మా ఇల్లు బాడికి 3,000 4,000 అయ్యా. బాడిగలలో బతుకుతున్నామయ్యా. మాకు సాయం చేయండి అయ్యా. ఇంతమంది వికలాంగులు ఉసురు పోసుకోవద్దయ్యా. మాకు సాయం చేయండి అయ్యా. ఆవేదన చెందుతున్నటువంటి వికలాంగుల మాటలు వింటా ఉంటే మనకి కడుపు తరిక్కుపోతోంది. ఒక వికలాంగుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి, తమ సాధక బాధలు వినాలి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికైనా సరే ఈ యొక్క కూటమి నేతలు, ఈ కూటమి ప్రభుత్వం దిగి రావాలి. తొలగించినటువంటి వికలాంగుల పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలంటూ వారంతా కూడా నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.